హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రియ సఖి పార్ట్ 34 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా కొంచెం. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? పావని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ చూసిన ప్రణీత్‌కి చాలా వరకు విషయం అర్థమయ్యి, కోపంతో ఆమెను కలవడానికి బయలుదేరుతుండగా, ఆ సమయంలో అతన్ని కలవడానికి వచ్చిన రామ్‌రాజ్ అతనితో చెప్పిన విషయం గురించి ఆలోచించి, ఆమె మీద మరో కేస్ పెట్టి, ఆమెకు బెయిల్ రాకుండా లాయర్లు ఎవరూ కూడా ఆమె కేస్‌ని టేక్ ఓవర్ చేయకుండా చూస్తున్నాడు. సుభాష్‌ని భూమి మీద లేకుండా చేస్తే, పావని మీద ఉన్న కేసులకు ఎలాంటి ఆధారాలు ఉండవు అని గంగాధర్ ప్లాన్ చేసి దాన్ని పవన్ని అమలు పరచమనగా, పవన్ అందుకు సరే అంటూ అతను ఆ ప్లాన్ విషయంలోనూ ఇంకా ఇలాంటి సమయంలో వారికి తోడుగా ఉండడానికి బదులుగా తన బ్యాంక్ బకాయిలను చెల్లించమని చెప్పడంతో గంగాధర్ ఆ సమయంలో ఇక తప్పక ముందు అతనికి మనీని చెక్ రాసి ఇవ్వబోతుండగా, పవన్ తెలివిగా నాకు ఇలా కాదు, ఇదే సాయం మరో రూపంలో కావాలి. నా వ్యాపారాలలో నాకు పెట్టుబడుల రూపంలో మనీని ఇవ్వండి అంటూ చెప్పి తన పిఏకి ఫోన్ చేసి, పావని గ్రూప్స్ వారు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకు తగిన ఫార్మాలిటీస్ అన్నిటినీ చూడు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి, గంగాధర్ వైపు చూస్తూ ఇలా చేయడం వల్ల మనిద్దరికీ కూడా చాలా మంచిది. ఎవరికి మన మీద మనం ఈ పనిని చేస్తున్నామని అనుమానాలు రావు. ఎప్పుడైనా కేసులో ఇబ్బంది వచ్చినా సరే నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తం డైరెక్ట్గా నేను తీసుకోకుండా ఉండడం వల్ల నాకు ఎప్పుడూ రిస్క్ ఉండదు అని చెప్పి సుభాష్ ఫోటోని వివరాలను తెలుసుకొని పవన్ పనిని ప్రారంభించాడు. అయితే అతను పూర్తిగా సుభాష్ పనిలో దిగడానికన్నా ముందే తన తల్లిని కలిసి ఆమెకు కొంత డబ్బును ఇచ్చి ఇంటిని రెన్యువల్ చేయించుకోమని చెప్పాడు. ఇంకోవైపు హారిక ముందున్న ప్రణీత్ ఆమె బాధను చూడలేక, తనకు ఎలా విషయం అర్థమయ్యేలా చెప్పాలో తెలియక అతని అహాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి హారిక ముందు నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని, చూడు, నాకు ఇంకో మార్గం తెలియలేదు హారిక. ఆ సమయంలో నిన్ను బ్రతికించుకోవడం మాత్రమే నాకు ముఖ్యమనిపించింది. అందుకే నీ ఇష్టంతో పని లేకుండా అలా ఉండవలసి వచ్చింది. అంతేకాని అంతకు మించి నాలో మరెలాంటి తప్పుడు ఉద్దేశం లేదు హారిక. నన్ను అర్థం చేసుకో. ఒకవేళ నేను చేసింది నీకు తప్పులా అనిపిస్తే మాత్రం హారిక, నువ్వు నాకు ఎలాంటి శిక్ష వేసినా సరే నేను దాన్ని ఆనందంగానే భరిస్తాను. ఒకే ఒక శిక్ష తప్ప, అది నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం, విడాకులు ఇవ్వడానికి ప్రయత్నించడం. ఇది తప్ప మరలాంటిదైనా సరే హారిక, మారు మాట్లాడకుండా దానికి నేను సిద్ధంగా ఉంటా అంటూ ఆమెను చూస్తుంటే, హారిక మాత్రం ఆ మాటలన్నిటినీ విని ప్రణీత్ని పైకి లేపడానికి మంచం దిగుతూ, ప్రణీత్ లే అంటూ అతన్ని లేపి నీళ్లు నిండిన కళ్ళతోనే అతన్ని చూస్తూ, చూడు ప్రణీత్, ఓ ఆడదానికి జీవితంలో ఏవైతే సంతోషంగా జరుగుతాయో అవి నీ వల్ల నా జీవితంలో ఓ ఆటలా మారిపోయాయి తెలుసా? ఒకటి, నీ ప్రేమ కోసం నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం. 2, నేను బ్రతకడం కోసం మన కలయిక. ఎందులోనూ నాకు ఆనందం లేదు. అలాగే నా అంగీకారం లేదు అంటూ ఆమె మరింత ఎమోషనల్ అవుతూ, ప్రణీత్, ఇంత జరిగినా కూడా నేనెందుకు నీ మీద కోప్పడలేకపోతున్నాను? అసలెందుకు ఇంత జరుగుతున్నా కూడా నేను నిన్ను ఎదిరించి మాట్లాడలేకపోతున్నానో, నీ నుంచి నేను దూరంగా పారిపోలేకపోతున్నానో నాకే తెలియడం లేదు. నాకెందుకు ఇదంతా తప్పు కాదు అనిపిస్తుంది ఓ పక్క నుంచి. కానీ నా ఆలోచనల్లో మాత్రం మరోలా ఉన్నాయి. నేను ఇప్పుడు నా జీవితంలో జరిగిన దాన్ని మనసుతో ఆలోచించాలా? మెదడుతో ఆలోచించాలా? నేను నా మనసు మాట వినాలా? లేక మెదడు చెప్పే మాట వినాలా? జరిగిన దానికి మెదడు నుండి దూరంగా వెళ్ళిపో నీ నుండి అని సమాధానం వస్తుంటే, మనసు మాత్రం
ప్రేమించిన వారిని రక్షించుకోవడం కోసం నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూడమంటుంది ప్రణీత్. కానీ ఎన్ని జరుగుతున్నా సరే నా కళ్ళు మాత్రం నిన్ను చూస్తుంటే కోపానికి బదులు బాధను చూపిస్తూ ఉన్నాయి. నువ్వు పడే వేదన నా మనసుకి కళ్ళకే తెలుస్తుందిలే కానీ నా మెదడుకు తెలియట్లేదు ప్రణీత్. అసలు నాకు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా నేను తయారవుతున్నా? నా బాధను, వేదనను ఎవరికి ఏమని చెప్పుకోవాలి చెప్పు? నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలా. మరి ఆ దేవుడెందుకు నాకిలాంటి జాతకం ఇచ్చాడు? అంటూ తనకే తెలియకుండా బాధగా ప్రణీత్‌ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ప్రణీత్‌కి మాత్రం ఆ సమయంలో ఆమె చెప్తున్న మాటలన్నీ వింటుంటే పట్టరాని సంతోషం వచ్చి, అతని మనసులో భారమంతా దిగిపోయినట్లుగా, ఆ పెళ్లి చేసుకోవడం వల్ల ఇన్ని రోజులు తను పడ్డ బాధ తీరిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పినట్లుగానే హారిక బిహేవ్ చేయడం మొదలుపెడుతుంది. ఆమెలో మెల్లమెల్లగా శ్రావణి లక్షణాలు వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని క్షణాలలోనే హారిక ప్రణీత్‌ని వదిలి దూరం జరిగిపోయి ఏదో మాట్లాడాలి అన్నట్లు అతన్ని చూస్తూ ప్రణీత్ అంటూ పిలిచినా అతని కళ్ళల్లోనూ, ముఖంలోనూ కనిపిస్తున్న ఫీలింగ్స్‌ని చూసి ఏం మాట్లాడాలో తెలియక అక్కడే అతన్ని వదిలేసి ఒంటరిగా తన రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతుంది. అయితే వర్షిత్ ప్రియ మాత్రం ఆ నిమిషంలో ప్రణీత్ ఆ రూమ్ నుండి బయటకు రాగానే లోపల ఏం జరిగింది అంటూ అడగ్గా వారికి ప్రణీత్ జరిగింది మొత్తం చెప్పి కొంచెం విచారంగా వర్షిత్ ఇప్పుడు హారికకు మానసిక సంఘర్షణం ఎదురవుతుంది. తన మెదడు మనసు మధ్య యుద్ధం మొదలవుతుంది. తన గుండె శ్రావణిది, మెదడు హారికది. ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడాలి. తన మనసు మాట గెలుస్తుందా? మెదడు ఆలోచన గెలుస్తుందా చూడాలి. సో, మీరు కూడా తనను ఈ సమయంలో ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి అంటూ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రణీత్ మాటలు విన్న ప్రియ మాత్రం సంతోషంగా వర్షిత్‌ని హత్తుకొని, వర్షిత్ ఇప్పుడు హారికలో ప్రణీత్ చెప్పిన మార్పులు వస్తున్నట్లున్నాయి. అంటే ఇక మీదట తనకు పవన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవనుకుంటా. అయితే ఇప్పుడు తను చిన్నగా ప్రణీత్‌ని ఇష్టపడడం మొదలుపెడుతుంది. ఇక తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ సంతోషపడుతూ ఉంటే వర్షిత్ ఆ మాటలు వింటూనే చుట్టూ చూస్తూ అక్కడెవరూ లేకపోవడంతో వెంటనే అతను పక్కనే ఉన్న రూమ్‌లోకి ఆమెను క్షణాలలోనే తీసుకుపోయి డోర్ పెట్టేసి ప్రియను మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటే ప్రియ వెంటనే వర్షిత్‌కి దూరంగా జరిగిపోయి ఏంటిది? ఎవరైనా వస్తారు అంటుంటే వర్షిత్ ఆమెను ఎటూ వెళ్ళనివ్వకుండా దగ్గరగా లాక్కొని ఆమెను గోడ వైపుకు నెట్టి ఎటూ కదలనివ్వకుండా 2 చేతులు అడ్డుపెట్టి చిన్న నవ్వుతో ఏంటి అక్క మెడికల్ రూమ్‌లోకి అక్క లేనప్పుడు ఈ సమయంలో ఎవరైనా వస్తారా? నువ్వు నా నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మాట్లాడడం కాకపోతే ఏమన్నా ఉందా? అంటూ ఆమె సన్నని నడుమును సుతిమెత్తగా నొక్కుతూ ఉంటే ఆ చర్యకు ఒక్కసారిగా ప్రియ ఒంట్లో నరాలన్నీ కూడా జివ్వుమని ఆమె నుండి తీయని స్వరంతో వణుకుతున్న గొంతుతో వర్షిత్ ఏంటిది? ప్లీజ్ వదులు. నాకు భయంగా ఉంది అంటుంటే వర్షిత్ మాత్రం ఇంకొక నిమిషంలో నీ దగ్గర ఈ భయం ఉండదు ప్రియా అంటూ అతని రెండా చేతిని కూడా ఆమె నడుము చుట్టూ చుట్టేసి అలాగే ఆమెను అతని మీదకు లాగేసుకుని ప్రియ వైపు ప్రేమగా చూస్తూ భయంతో అదిరిపడుతున్న ఆమె 2 కంటి రెప్పల మీద ముద్దులను పెట్టుకొని ఇప్పుడు భయం పోయిందా? అంటుంటే ప్రియకు అతని చూపులకు, చేతలకు, చేసే పనులకు శరీరం మీద చిరుచెమటలు పట్టడం మొదలైతే అది గమనించిన వర్షిత్ ముసిముసిగా నవ్వుకుంటూ ఆమె ముఖం మీద పడుతున్న ఫంక్‌ని నోటితో మెల్లగా గాలి ఊదుతూ దాన్ని బుగ్గ నుండి దూరంగా జరిపేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే ప్రియకు ఇక అతని ప్రేమను ఆస్వాదించక తప్పడం లేదు. ఆమె సిగ్గుపడడం చూస్తూనే వర్షిత్ ఆమె 2 గులాబీ రంగు పెదవులను ప్రేమగా అతని పెదవులతో బంధించగా వారి నుండి సిగ్గు దూరం జరిగి ఇరువురు వారి శరీర కొలతలను తెలుసుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారా అనేంత గాఢంగా హత్తుకుంటూ వారి ప్రేమలోని తొలి ముద్దును వారిద్దరి తొలి అధరాల సంతకాన్ని మధురంగా మార్చుకుంటూ ఆ ముద్దులతోనే
ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చూపించుకుంటూ, ఆ ప్రేమతో మైమరిచిపోతూ, టంగ్ వార్‌లో పడిపోయి ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. అలా లెక్క పెట్టలేనన్ని ముద్దులను ముఖమంతా పెట్టుకుంటూ, దగ్గరగా శరీరాలను ఉంచుకుంటూ, అమితమైన ప్రేమను పంచుకుంటూ ఉండగా, వారి ప్రేమ చిన్నగా వారి చేతల చర్యలతో హద్దు మీరుతుంది అని తెలిసిన నిమిషాన ప్రియ అతని స్పీడ్‌కి, మొరటుతనానికి కొంచెం స్పృహలోకి వచ్చి, వర్షిత్‌ని వారిస్తూ ఒక్కసారిగా దూరం జరిపి, "నీకు మరీ తొందర ఎక్కువగా ఉందబ్బా! నీకన్నా నేను వయసులో పెద్దదాన్ని కాబట్టి సరిపోయింది. నీకు ఎలాగో ఆత్రం ఆగడం లేదు. కనీసం నేనైనా ఆగి నిన్ను ఆపాలి కదా! లేకపోతే రేపు నాకు మాటొచ్చేదు" అంటూ చిలిపిగా అతన్ని చూసి నవ్వుతూ ఉంటే, వర్షిత్‌కి ఒక్కసారిగా ఆమె చేసిన పనితో మైకం దిగిపోయి బిక్కమొహం వేసుకొని ఆమెనే చూస్తూ ఉంటే, ప్రియ దాన్ని చూసి నవ్వుతూ, ఎప్పుడు మొదలుపెట్టాను అన్నది కాదు ఇంపార్టెంట్, ఎప్పుడు ఆపేశామన్నదే ఇంపార్టెంట్ అంటూ డైలాగ్ కొట్టేసి అతని బుగ్గ గిల్లి సిగ్గుతో అక్కడి నుంచి రూమ్‌కి వెళ్ళిపోయింది. మరోవైపు ప్రణీత్ మనుషులు అతనికి ఫోన్ చేసి, "సార్, సుభాష్ గోవా వెళ్ళినట్లు తెలిసింది. మేము అక్కడికి వెళ్తున్నాం" అంటూ చెప్పగా, ప్రణీత్ వాడికి గాంబ్లింగ్ అంటే పిచ్చి. ఇంకా బైక్ రేసింగ్ కూడా అలవాటు ఉన్నాయి వాడికి. అటువంటి ఏరియాల చుట్టుపక్కల చూడండి వాడి కోసం అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి, పావనిని అరెస్ట్ చేసిన సీఐకి ఫోన్ చేసి, "చూడండి సీఐ, తను అందరిలాంటి ఖైదీనే. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ ఒకలాంటి రూలే అమల్లో ఉండాలి. తనకంటూ ప్రత్యేకమైన ఫెసిలిటీస్ అస్సలివ్వకూడదు. అలాగే ఆ గంగాధర్ ఐజీ అంటూ, డీఐజీ అంటూ ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించడానికి చూస్తాడు. అయినా సరే అతనికి సరే సార్, ఓకే సార్ అంటూ మాట వరుసగా చెప్పేసి, మేం చూసుకుంటాంలే అంటూ చెప్పాలే తప్ప దానికి ఎలాంటి సాయం చేయకూడదు. ఒకవేళ మీరు చేశారని నాకు తెలిస్తే మీకు మీరే కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్టే లెక్క. అలాగే ఇంకో విషయం" అంటూ వారికి ఒక పనిని చెప్పగా, వారందుకు సరే అంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు. అయితే పవన్‌కి సుభాష్ నంబర్‌ని, వివరాలను, బ్యాంక్ డీటెయిల్స్‌ని ఇవ్వడం వల్ల వాటన్నిటి ద్వారా ఎంక్వైరీ మొదలుపెట్టిన పవన్‌కి సుభాష్ గోవా వెళ్ళినట్లు తెలియడంతో వెంటనే పవన్ కూడా గోవా బయలుదేరాడు. అలా ఒక రోజు పూర్తిగా గడిచిపోయిన తరువాత అప్పటికే జైల్లో పంతంతో ఉన్న పావని పచ్చి మంచిళ్ళు కూడా తాగకపోవడంతో ఆమెకు కడుపులో ఆకలి కేకలు వేస్తూ ఉంది. అయినా సరే ఇంతవరకు తన తాత బెయిల్ తీసుకురాకపోవడంతో పావనికి మనసులో భయం మొదలైంది. ఇంకోవైపు ప్రణీత్‌కి తన పీఏ ఫోన్ చేసి, "సార్, పవన్ బ్యాంకులకు అమౌంట్‌ని క్లియర్ చేశాడు" అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రణీత్ షాక్ అవుతూ, "ఏంటి? ఒక్క రోజులోనే అంత పెద్ద మొత్తాన్ని ఎలా క్లియర్ చేశాడు? అసలిది ఎలా సాధ్యం? ఏం జరిగింది?" అంటుంటే పీఏ మాత్రం, "ప్రణీత్ సార్, ఇదంతా కూడా ఆ పావని కంపెనీ వల్లే జరిగింది సార్. వాళ్ళు అతని కంపెనీలో ఇప్పుడు అతిపెద్ద ఇన్వెస్టర్స్. చాలా పెద్ద మొత్తంలో అతని కంపెనీకి పెట్టుబడులను ఇచ్చారు. సో అతను వెంటనే ఆ డబ్బులను బ్యాంకులకు కట్టాడు. అందుకే సార్ నాకెందుకో ఈ విషయం అనుమానంగా ఉండి వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పేశాను" అనగానే ప్రణీత్ పీఏతో, "అసలు ఇందులో ఆలోచించడానికి, అనుమానపడడానికి ఏముంది చెప్పు. అంటుంటారు కదా పెద్దవాళ్ళు, శత్రువులకు శత్రువు మిత్రుడవుతాడు అని. ఇప్పుడు వాళ్ళు అదే సూత్రం వాడి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారన్నమాట. సో నువ్వు వారిద్దరి మీద కూడా ఒక కన్నేసుంచు" అంటూ చెప్పాడు. మరోవైపు ఉదయాన్నే పేపర్ చదువుతున్న గంగాధర్‌కి ప్రాణం పోయినంత పనయ్యింది. "ఏవండోయ్! ఇంతకీ మరి ఆ పేపర్‌లో ఏం చూసి గంగాధర్ అంత షాక్ అయిపోయాడు? శ్రావణి లక్షణాలొస్తున్న హారికకు కమల్‌ని ఎలాంటి షాక్ ఇయ్యబోతుంది? ఇంతకు సుభాష్ ప్రణీత్‌కి దొరుకుతాడా? పవన్‌కి దొరుకుతాడా?